أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا بني آدم قد أنزلنا عليكم لباسا يواري سوآتكم وريشا ولباس التقوى ذلك خير ذلك من آيات الله لعلهم يذكرون يا بني آدم لا يفتننكم الشيطان كما أخرج أبويكم من الجنة ينزع عنهما لباسهما ليريهما سوآتهما إنه يراكم هو وقبيله من حيث لا ترونهم إنا جعلنا الشياطين أولياء للذين لا يؤمنون وإذا فعلوا فاحشة قالوا وجدنا عليها آباءنا والله أمرنا بها قل إن الله لا يأمر بالفحشاء أتقولون على الله ما لا تعلمون اے آدم کے اولاد، ہم نے تمہارے لیے لباس پیدا کیا جو تمہاری شرمگاہوں کو بھی چھپاتا ہے اور موجوب زینت بھی ہے، اور تقویٰ کا لباس ہے۔ یہ اس سے بڑھ کر ہے کہ اللہ کی نشانوں میں سے ہے تاکہ لوگ نصیحت پکڑیں۔ اے اولاد آدم، شیطان تم کو کسی خرابی میں نہ ڈال دے جیسا کہ اس نے تمہارے ماں باپ کو جنت سے باہر کر دیا، ایسی حالت میں کہ ان کا لباس بھی اتروا دیا تاکہ ان کو ان کی شرمگاہیں دکھائیں۔ وہ اور اس کا لشکر تم کو ایسی طور پر دکھتا ہے کہ تم ان کو نہیں دیکھ سکتے۔ ہم نے شیطانوں کو انہی لوگوں کا رفیق بنایا ہے جو ایمان نہیں لاتے، اور وہ لوگ جب کوئی فحش کام کرتے ہیں تو کہتے ہیں کہ ہم نے اپنے باپ داداؤں کو اسی طریقے پر پایا ہے اور اللہ نے بھی ہم کو یہی بتایا ہے۔ آپ کہہ دیجئے کہ اللہ فحش بات کی تعلیم نہیں دیتا، کیا تم اللہ کے ذمے ایسی بات لگاتے ہو جس کا تمہیں کوئی علم نہیں؟ ان آیت లో اللہ تبارک و تعالی ఆదం అలైహిస్సలాంకి ఔలాద్ అని మా గురించి చెప్తున్నారు, మా అందరికీ చెప్తున్నారు। మీ అందరినీ నేను ఒక లిబాస్ అంటే డ్రెస్ కోసం మీకు అందరికీ నేను తయారు చేస్తున్నాను, మీకు ఇస్తున్నాను। లిబాస్ అంటే బట్టలు, తెలుగులో బట్టలు అంటారు। ఈ బట్టలు వేసుకుంటే మీరు మాకు బాగా అందంగా కనపడతారు। మీరు ఈ బట్టలు మేమే తయారు చేయించినాము। ఈ బట్టలు మీరు వేసుకుంటే చాలా అందంగా కనపడతారు। మీ అన్నీ సరుకు కూడా కనపడకూడదు, అది కనపడితే బాగుండదు, చాలా ఖరీదు అంటారు। అట్లాగే మా ముందర కుక్కలు ఉన్నారు, నక్కలు ఉన్నారు, వాళ్ళకి లిబాస్ ఉండదు। ఎవరు తిక్కోలు వాళ్ళకి పెట్టరు, బట్టలు పెట్టరు, కుక్కలకి పెడతారా? అట్లాగే వేరే ఉండయి, ఆవులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, వాళ్ళు కూడా పెట్టరు। ఎందుకంటే వాళ్ళకు అవసరం లేదు, కానీ వాళ్ళన్నీ సామర్థ్యం కనపడుతుంటుంది, అది చూసి కూడా వాళ్ళు జంతువులను ఊరుకుంటారు। అట్లాగే మనుషులకి బాగుండదు, ఎందుకంటే మనుషులకి అల్లాహ్ తబారక వ తఆలా మెదడు ఇచ్చినారు,
ఆలోచించు చూడండి. ఇవి వేసుకుంటే మంచి బట్టలు వేసుకుంటే దానికి తక్కువ ఉంటుంది, అల్లాతో భయపడేది ఉంటుంది. కొందరు బట్టలు ఎట్లా వేసుకుంటారంటే అన్ని సామాన్ కనపడుతుంటుంది, అట్లా వేసుకుంటూ కనీసం కొంచెం ఢిల్లగా ఉండాలి, అంటే ఫిట్ ఉండకూడదు. ఫిట్ వేసుకుంటే అన్నీ కనపడుతుంటుంది, ఎంతలో కూడా బాగుండదు. అందుకోసం ఇవి అన్నీ అల్లాహ్ చెప్తున్నారు. అందరికన్నా మంచిది ఏమంటే అల్లాహది ఈ ఒక నషాని అంటున్నారు, మీరందరూ దీనికి పాటిస్తే మంచిది అంటున్నారు. అట్లాగే ఏమంటున్నారు మీ అందరినీ, శైతాను ఔలాద్ ఆదం అంటున్నారు. ఔలాద్ ఆదం అంటే మా గురించేది, మేమందరం ఆదం అలైహిస్సలాం ఔలాద్ అని. ఒకే మానవుడు ఆదం అలైహిస్సలాం, ఒకే ఆడది ఎవరు హవ్వ అలైహిస్సలాం. ఈ ఇద్దరితోనే అల్లాహ్ తబారక వ తఆలా ఈ ప్రపంచమంతా ఇది చేసినారు. చూడండి, ఎక్కడైనా కానీ మనుషులు చిన్న పెద్దగా ఉంటారు, కానీ అందరు మనుషులు ఉంటారు, ఆడది మొగడు ఉంటారు. కానీ దాంట్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అట్లాగే ఏం చెప్తున్నా అల్లాహ్ తబారక వ తఆలా, మీ ఆదంని మీ మా తాతని ముత్తాతని ఆదం అలైహిస్సలాంని ఏం చేసినారు, జన్నత్ ఉంటారు వాళ్ళిద్దరూ. శైతాన్ ఏం చేసినారు, బట్టలు తీసి అక్కడ పై నుంచి పంపించినారు అంటున్నారు. ఎవరు మాట విని? శైతాన్ మాట వింటే. శైతాన్ మాట వింటే ఏమైతే బట్టలు కూడా వెళ్ళిపోయినాయి. అందుకోసం మీరు శైతాన్ మాట వినకూడదు అంటున్నారు. అట్లాగే ఇవి శైతాన్ ఏమంటారు, మాకు కనపడదు, శైతాను మాకు చూస్తాడు, ఆయన మా అందరినీ ఆయన చూస్తాడు. అందుకోసం మేము శైతాన్ని అందుకోసం చాలా జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు మనకి ఏం చేస్తాడో, ఆటల్లో పాటల్లో ఎగిరేది ఏదో చూపిస్తాడు, అదన్నీ రకాలు చూపిస్తాడు, మనందరికీ తప్పదారి చూపిస్తాడు. అందుకోసం శైతాన్ మాట వినకూడదు. శైతాన్ మాట చాలామంది ఏం చేస్తారు, శైతాన్ మాట విని పని చేస్తుంటారు. ఏమి ఇట్లా చేస్తున్నారంటే మా పెద్దలు అట్లా చేసి మేము అలా చేస్తాం అంటారు. ఏమి ఫాష్ అంటున్నారు. ఫాష్ అంటే మంచి పని కాదని. ఏమి ఇట్లా చేస్తారో మీరు అన్నారు అంటే, మా పెద్దలు అనేసి మేము అట్లాగే చేస్తున్నాం అంటారు. అంటే ఇవి ఎగిరేది, పాటలు పాడేది, ఎట్లాంటి చేసేది, తిగ పని చేసేది, ఏమి ఇట్లా చేస్తున్నాం మేమంటే పాత నుంచి ఎట్లా జరుగుతుంది మేము అట్లాగే చేస్తామంటాం. కానీ అట్లా పని చేయకూడదు. ఇంకోటి, మంచి మాట చెప్పాలా, చెడ్డ మాట చెప్పకూడదు. ఫాస్ట్ బాట్ అంతే చెడ్డ మాటలు అని. చెడ్డ మాటలు ఏం శైతాన్ చెడ్డ మాటలు చెప్పి ఏదేదో ఇక్కడే చూపిస్తాడు, అట్లాంటి మాట చేయకూడదు, అట్లాంటి విద్య కూడా నేర్చుకోకూడదు. మంచి విద్య అల్లాహ్ దగ్గర ఉంది, మంచి మాటలు అల్లాహ్ దగ్గర ఉంది. మంచి మాటలు మంచి దారి చూపించేది అల్లాహ్ తబారక వ తఆలా. అది ఎవరు చేసేది? ప్రవక్తలు చెప్పే మాటలు మంచివి అని. అందుకోసం మంచి మాటలు చెయ్యాలా, మంచి మార్గం ఉండాలా, చెడ్డ మాట చేయకూడదు. अल्लाह से दुआ है कि माँ को अमल करने की तौफीक अता फरमाए। सुब्हानल्लाह बिहम्दी सुब्हानकल्लाहुम्मा बिहम्दिका अशहदु अल्ला इलाहा इल्ला